Hey guys, hello Narandru, welcome back to China Citralu Telugu Vlogs from China. ఈ వీడియో చేస్తుంటే ఏదో కొత్త ఉంది ఎందుకని చెప్పేసి అంటే ఆల్మోస్ట్ అంటే కెమెరాని ఫేస్ చేసి 2 months అయిపోతుంది. 2 months కదా? మోర్ దెన్ మన లాస్ట్ వీడియో పోస్ట్ అయ్యి 2 months అయితే అయిపోతుంది. సో ఈ వీడియోలో ఏంటి అని చెప్పేసి అంటే మనం చాలా రోజులు అయిపోయింది కదా వీడియోలు పెట్టి ఇవన్నీ పెట్టి, అంటే కొన్ని మధ్యలో షార్ట్స్ పెట్టాను కానీ లాంగ్ వీడియోస్ అయితే ఏం పెట్టలేదు. సో ఇప్పటి నుంచి మనం అయితే వీడియో స్టార్ట్ చేసేస్తున్నాము. ఈ వీడియోలో ఏముండబోతుంది అని చెప్పేసి అంటే ఈ 2 months ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయాము, ఏం చేసాము, అవన్నీ మొత్తం అంతా ఇందులో చెప్పేపోతున్నాం అనమాట. ఏంటి రెడీయా చెప్పడానికి? నువ్వు గట్టిగా మాట్లాడే అలవాటు పోయినట్టుంది నీకైతే మొత్తానికి. అసలు మామూలుగానే గట్టిగా అంటే ఇప్పుడు ఇంకా అంతేనా? సో మేము వచ్చేసి జూలై ఎండింగ్ కదా, జూలై ఎండింగ్కి వీళ్ళైతే ఇండియాకి వెళ్ళిపోయారు. నాకు తెలిసి అదే లాస్ట్ వీడియో మనం పోస్ట్ చేసింది. వీళ్ళు వెళ్ళిపోతున్నారు టాటా బాయ్ బాయ్ అని. దాని తర్వాత నేను చేసేద్దాం పెట్టేద్దాం అసలు మొత్తం రచ్చాడిద్దాం అని చెప్పేసి అనుకున్నాను. బట్ టైం నువ్వైతే పెట్టాల్సినవి చాలా ఉన్నాయి అసలు. అంటే ఇండియా సిరీస్ ఉంది, ఇంకా వేరే సిరీస్ కూడా ఉంది. సో ఎండ్ అంటే జూలై మొత్తం ఇండియాలో ఉన్నాము, ఆగస్ట్లో కూడా ఇండియాలో ఉన్నాము. ఇండియాలో అయితే రచ్చ చెప్పాలి అని చెప్పేసి అంటే రచ్చ అయిపోయింది. ఇక్కడున్నా కూడా మాకు టైం అనేది ఉంటుండే, రెస్ట్ తీసుకోవడానికి ఉంటుండే. ఇండియాలో 5 గంటలు నిద్రపోతే అసలు అబ్బా ఇవాళ బాగా నిద్రపోయినా అన్న అలా ఉండేదన్నమాట. ఎందుకని చెప్పేసి అంటే ఎవ్రీడే పని లేదు కానీ భయంకరంగా తిరుగుడు అన్నట్టు ఉంటుండే. కోపం కూడా వచ్చింది. నేను తిరుగుతున్నాను, రమ్మంటే నేను రాను, నేను అదే అని చెప్పి నేను ఒకటైనా వెళ్ళిపోతున్నా అసలు. ఇంకోటి మా ఫ్రెండ్ వచ్చాడు అనమాట. ఆ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ ట్రిప్లు వేసాము, అవి ఇవి అసలు రచ్చ మామూలుగా లేదు. ఆ వీడియోలు కూడా అంటే ఒక టీనేజ్ అబ్బాయిని ఎంత కంట్రోల్ చేయాలో అలా కంట్రోల్ చేయాల్సి వచ్చింది. అంటే అప్పుడు ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు అప్పుడు కూడా ఎంజాయ్ చేసాము. కానీ అప్పుడు ఖర్చు పెట్టడానికి అంత డబ్బులు లేదు, టైం లేదు. ఇంట్లో బయటకు వెళ్తాము, 4-5 రోజులు బయటకు వెళ్ళొస్తా అంటే వేసి బీక్తుండే అందుకని అసలు అప్పుడు టైం లేకుండా అప్పుడు ఏవైతే చేద్దాం అనుకుని చేయలేకపోమో ఈ షార్ట్ స్పాన్లో చేస్తామన్నమాట. అసలు చాలా 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 నేను ఎంజాయ్ చేశాను. వయసు కూడా అక్కడ మంచి ఇండియాలో వెళ్ళి వంటలు అని చెప్పి అవని ఇవని అసలు అంటే వంటగదిలోకి వెళ్ళిందే లేదు నాకు తెలిసి అయితే. అసలు ఎవరికి వాళ్ళం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అసలు పిల్లలు కూడా అసలు టు డూ లిస్ట్ అంతా ఫుల్ సాటిస్ఫైడ్, ఎక్స్ట్రాగా చేసాం మొత్తం. అంటే ఆ 2 monthsలో ఆల్మోస్ట్ అంటే ఈ 2 years నుంచి ఎందుకు అసలు అంత సాటిస్ఫైడ్గా లేము అన్నట్టు ఉండే ఇండియాలో. ఈ ఇయర్లో అయితే మంచిగా అయిపోయింది. చెప్పాను కదా ఫ్రెండ్స్ తోటి భయంకరంగా ఎంజాయ్ చేసాము, తిరిగాము, చేసాము, అవన్నీ అయిపోయింది అనమాట. ఇవన్నీ మనకి సిరీస్లో అయితే వచ్చేస్తాయి. మనకి నెక్స్ట్ వారానికి కనీసం 2 వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను. ఛాన్స్ ఉంటే 3 కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. వీడియో అయితే కంటెంట్ భయంకరంగా ఉంది, అసలు భయంకరంగా ఉంది ఈ వీడియోలో. సో అదే మన గ్యాప్ ఎందుకు వచ్చిందో 2.5 months అనుకున్నాం. మరి నువ్వు పోస్ట్ చేయలేదు కదా, ఎలా ఫీల్ అయ్యావు? అండ్ మిస్ అవుతున్నా అంటే ఎవ్రీ టైమ్ అరే చూస్తున్నా, ఛానల్ చూస్తున్నా, అవన్నీ చూస్తున్నా. అంటే నాకు బేసికల్ చెప్పాలంటే ఇండియాలో ఉన్నప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయడానికి టైం లేకుండే నాకు, ఇంకా రికార్డింగ్ చేయడానికి ఎట్లుంటుండే. కానీ కొన్ని వీడియోస్ అయితే నేను చేసి అది కూడా పక్కనున్న ఫ్రెండ్స్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారే ఏంద్రా మానేసినావా పెడతలేవా అని చెప్పేసి అంటే తిను ఇండియాకి వచ్చే వరకు ఎవరైనా మా సర్కమ్స్టెన్స్లో ఒక కెమెరామ్యాన్ని చూద్దామంటే కూడా మాకు అక్కడ ఇండియాలో కూడా అసలు మంచి ప్లాన్స్ ఉండే, అవి చేద్దాం ఇవి చేద్దాం అని చెప్పేసి ఉండే. కానీ అసలు ఏవి కాలేదు, అసలు రిగ్రెట్సే లేవు. ఎందుకని చెప్పేసి అంటే అంత ఎంజాయ్ చేసాం కాబట్టి అసలు రిగ్రెట్సే లేవు. ఒకటి ఏంటంటే రికార్డ్ చేయలేకపోయాము అంతే. దానికి మించి భయంకరం విపరీతంగా కొన్ని మాత్రం చేసాము. సో అట్లా ఉండింది అనమాట. ఇప్పటి నుంచి అయితే మనము వీడియోలు రఫ్ ఆడిద్దాము. మేము రఫ్ ఆడించేదే కాకుండా మీరు కూడా చూసి కొంచెం అలా లైకులు, అలా షేర్లు, అలా మీరు కూడా ఎంకరేజ్ చేస్తే ఏంటి అని చెప్పేసి అంటే ఇప్పుడు డబ్బులు కాదు కొంచెం అంటే ఇంకా కొంచెం మన వీడియో పుష్ అవుతుంది, మనకి ఇంకా కొంచెం అది ఉంటుంది కదా జస్ట్ జీల్, అలాంటివన్నీ సాటిస్ఫై అవుతాయి అనమాట. సో ఇంకా లాగ్ చేయకుండా ఈ వీడియోలో
మొన్న రీసెంట్గా మనకి వినాయక చవితి అయింది కదా, సో ఆ వినాయక చవితిది చిన్న గ్లిమ్స్ ఇచ్చేస్తాను. ఫుల్ వీడియో అయితే తీయలేకపోయాను. అంటే మా వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఇక్కడున్న తెలుగు ఫ్యామిలీస్ కూడా అడుగుతున్నారు అనమాట, ఏంటి వీడియోలు తీయట్లేదు అని చెప్పేసి. అంటే మన బాను తెలుసు కదా మాకు, ఏం బ్రో వీడియోలు తీయట్లేదు అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. మనం అలా పడిపోయాము అంతే, అందులో పడిపోయాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వర్క్ చాలా హెక్టిక్. అది చెప్పడం మర్చిపోయాను. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లుంటుంది అంటే, అసలు అక్కడ అంతా మొత్తము ఒక మరకలో ఒక టీషర్ట్ని బుడదలు వేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి ఎట్లుంటే అట్లా మన పరిస్థితి అనమాట. చెరుకులో పిప్పి తీసేసినట్టు అయిపోయింది ఇప్పుడు నాకు. సో అంటే ఐ జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ స్టేజ్. అంటే కొంచెం ఒక 1 month అయిపోతుంది కదా ఆఫీస్ స్టార్ట్ అయ్యి, కొంచెం రిలాక్స్ అన్నాను, కొంచెం అలవాటు అయిపోయింది బాగా. నాకైతే యూట్యూబ్ చేయకపోతే లైఫ్ ఎంజాయ్ చేయడమో అనిపిస్తుంది. సో యూ హ్యావ్ టు డూ. చేద్దాం. చైనా సిరీస్ కూడా వస్తాయి, దానికంటే ముందు ఇండియా సిరీస్ కొన్ని వీడియోస్ ఉన్నాయి. కొన్ని వీడియోస్ ఫటాఫట్ పోస్ట్ చేసేస్తాను. దాని తర్వాత నేను వేరే కంట్రీకి వెళ్ళాను, ఆ వీడియోలు కూడా పోస్ట్ చేస్తాను. అవి అయితే 12 వీడియోలు ఉన్నాయి, లిటరల్లీ 12 నుంచి 15 వీడియోలు ఉన్నాయి వెయిట్ చేసినవి. అవి కూడా నేను పోస్ట్ చేసేస్తాను. అవి పోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా మన ఇండియా సారీ చైనా వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను. కొద్ది కంటెంట్ కూడా మారుద్దాం అనుకున్నాను. ఈ లిస్ట్ ఆఫ్ వీడియోస్ అయిపోయినాక కొంచెం కంటెంట్ మారుస్తాను, కొంచెం స్టైల్ మారుస్తాను. ఆల్సో మీకేమైనా ఇన్పుట్స్ లైక్ ఎలాంటి కంటెంట్ కావాలో మీరు కూడా సజెస్ట్ చేయండి. యా, లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్లో. సో ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం అయితే వినాయక చవితికి మనం ఏం చేసాము, ఇంట్లో ఏం చేసాము, నేను చేసింది అయితే ఏమీ లేదు. మనమంతా ఏమంటారు, అవుతుందా, ఓకే అమ్మా రైట్ రమ్మంటావా, ఓకే వస్తా అని చెప్పేసి అంతవరకు అయితే మనం చేసాం. అంతకంటే ఇంకా మనం అయితే ఏం చేయలేదన్నమాట. సో మొత్తం అంతా కర్త కర్మ క్రియ అంతా వైశ్యునే. సో అదైతే అయిపోయింది. నెక్స్ట్ అన్ని అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. ప్లీజ్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. ఒకసారి డీనోటిఫై చేసుకుని మళ్ళీ నోటిఫై చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా రోజులు అయిపోయింది కదా, పాత చింతకాయ పచ్చడి అయిపోయి ఉండొచ్చు మన ఛానల్. సో అందుకే అప్డేట్స్ చాలా మందికి వెళ్ళకపోతుండొచ్చు. అప్డేట్స్ అయితే మీకు రావాలి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఆర్ ఒక్కసారి సాహసం చేసి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి, అది కూడా నో ప్రాబ్లం. ఓకే, నోటిఫికేషన్ బటన్ అయితే ఖచ్చితంగా ఆన్ చేయండి అండ్ అలా చూస్తూ ఉండండి. సో అది మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆ వినాయక చవితి రోజు మేము ఏం చేస్తామో అది గ్లిమ్స్ చిన్నగా ఉంటుంది, ఆ వాయిస్ ఓవర్ తర్వాత పెట్టేస్తాను. దాని తర్వాత మీకు తెలిసిందే కదా నెక్స్ట్ వీడియోలో అయితే వస్తున్నాయి. మనం ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో ఇన్ టు దట్ వీడియో. సమర్పయామి ఓం హరసూరవే నమః దత్తూరం సమర్పయామి ఓం లంబోదరాయ నమః బదరీపత్రం సమర్పయామి ఓం గుహాగ్రజాయ నమః అపామార్గం. ఇది అయితే షిర్కుర్మానే కదరా వైశ్య, మంచిగా అయిపోతుంది. అండ్ నా చేతటి నేనైతే గారెలు చేశాను. ఇగో గారెలు ఇంకా అవుతున్నాయి. అండ్ వడకి కావాల్సిన పిండి అయితే రెడీగా ఉంది, చేయాలి. ఇంకా అయినాయా వైశ్య, ఇంకా అవుతున్నాయా? వేడి సారీ, దీన్ని షిర్కుర్మా అనొద్దు, సేమియా పాయసం. అరే కిందకి పొంగుతుందిరా రే. తర్వాత రోజు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వచ్చారనమాట. వీళ్ళందరూ మోస్ట్లీ తెలుగు వాళ్ళే వచ్చారనమాట. వచ్చి వాళ్ళ దర్శనం చేసుకుని కొంచెం సేపు ఆగి కొంచెం మాట్లాడుకుని అలా లంచ్ చేసుకుని అందరం ఆ రోజు అంతా బాగా గడిపేసాం అనమాట. అసలు నా ఉద్దేశం పండగ అని చెప్పేసి అంటే నలుగురు వచ్చి కలుసుకొని అలా ముచ్చట్లు చెప్పుకుంటా కడుపు నిండా తిన్నామా అన్నది పండగ. దాని తర్వాత పిల్లలందరూ కలిసి ఇక్కడ కూర్చుని బాగా ఆడుకుంటుండే అనమాట. వాళ్ళ గేమ్స్ వాళ్ళే పెట్టుకున్నారు. మీరు అసలు ఏం చేస్తున్నారు? హాయ్ బేబీ. మొత్తం రీడింగ్ టైం అయిపోయింది. ఎంత బాగా చదివారు, ఒక్కొక్కరు 3 బుక్లు చదివారు. ఎట్లా చదివారు? ఏంటి మీ స్నాక్స్ అని చూపి అసలు? ఓ బనానా
అలా కొంచెం లంచ్ చేసుకుని టీలు తాగేసాక కూర్చుని కొంచెం సేపు అలా కార్డ్స్ ఆడుకుంటుంటే ఆ రిఫ్రెషింగ్ ఉంటుంది. అంటే ఈ వర్క్ స్ట్రెస్ ఇవన్నిట్లో ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట. సో గైస్ చూసారు కదా వీడియో అయితే, నిజంగా అదంతా చేస్తుంటే చాలా బాగుండేది అనిపించింది మాకు, కానీ చేయలేదు. కుదిరినంత కొద్దిగా ఆ క్లిప్స్ అయితే పెట్టాము. వాళ్ళకి ఎవరైతే ఇందాక మీరు చూసిన వీడియోలో ఉన్నారు కదా వాళ్ళకి కూడా నేను చెప్పలేదు, పెడుతున్నాను కూడా చెప్పలేదు. మీరు చూస్తుంటే మాత్రం నెక్స్ట్ టైం మనం ఇంకా బాగా చేద్దాం, ఫ్యామిలీ వీడియోస్ చేద్దాం. పూజ ఇంకా అదర్ యాక్టివిటీస్ చాలా ఉండేసరికి అన్ని కవర్ చేయలేకపోయాము. ఇప్పుడు నేను ఒక్కదాన్నే అని కాదు, బ్యాక్ అండ్ తను కూడా హెల్ప్ చేస్తూ ఉండే, పిల్లలు, సో మెనీ థింగ్స్. సూపర్, అట్లా అయిపోయింది అనమాట. సో అది కథ. ఇప్పుడైతే మనము అది చూసారు, చెప్పాను కదా ఇంతకుముందు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా. సో మనం అట్లయితే అట్లా చేసేద్దాము. ఏంటి భయ్య అట్లా చేసేస్తావు అంటే ఏంటి అని చెప్పేసి అంటే ఉన్న మన దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాం మనము, అప్డేట్లో ఉంటాను. మంచి కొంచెం పైకి రావడానికి మునిపి ఉన్నా కదా, పైకి రావడానికి ట్రై చేస్తాను అనమాట. సో అది సంగతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకే. సబ్స్క్రైబ్ చేసి ఉంటే మాత్రం ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది కొద్దిగా సాహసమే, నేను చెప్పకూడదు అయినా కూడా నేను చెప్తున్నాను. అండ్ నోటిఫికేషన్ బటన్ కూడా ఒకవేళ మీరు ఆల్రెడీ నోటిఫికేషన్ బటన్ ఆన్ అయ్యి ఉంటే ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకోండి. నువ్వేం చెప్పేదా? ఏం లేదు, ఇంకా మీ ఎంకరేజ్మెంట్ కావాలి అంతే. మనం కూడా చేద్దాం అబ్బా, మనం కూడా 3,36,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి. అంటే నేను ఎప్పుడు అంటాను, ఇట్స్ నాట్ ఏ జోక్. ఇంతమంది సబ్స్క్రైబర్స్ అంటే యూ హ్యావ్ హ్యూజ్ ఫ్యాన్స్, నువ్వు చేయాలి, ఇంకా చేయాలి అని నా పుష్. అదే చేద్దాం. అంటే ఇప్పుడు ఏమైపోతుంది అంటే చాలా మంది సోల్ యూట్యూబర్ అంటే అదే ఫుల్ టైం జాబ్గా చేస్తున్నారు కదా. మనకైతే ఫుల్ టైం జాబ్ వేరే ఉంది, పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, అవన్నీ చూసుకున్న తర్వాత యూట్యూబ్కి ఇవ్వాల్సి వస్తుంది. వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. యా, అది చేసుకుని ఇది చేసుకోవాలి. బట్ అది చేద్దాం ఇది చేద్దాం భయ్యా, మనం తగ్గేదేలే ఆగేలే. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ ఏమో ఉండబోతుందో నేనైతే క్లూ అయ్యాను. హైదరాబాద్ వ్లాగ్ ఉండబోతుంది. హైదరాబాద్లో చూస్తారు కదా, అది అంతే మరి ప్రస్తుతానికి. ఓకే గాయ్స్, సీ యూ, బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. బాయ్ బాయ్.